జూబ్లీహిల్స్ బైపోల్ నేపథ్యంలో మాజీ మంత్రి తలసానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగుతున్న నవీన్ యాదవ్ కు తలసాని శ్రీనివాస్ యాదవ్ మద్దతిస్తారని ప్రచారం జరుగుతోంది. తలసాని సోదరుడి అల్లుడే నవీన్ యాదవ్ కావడంతో ఆయన మద్దతిస్తారని నియోజకవర్గంలో జోరుగా చర్చించుకుంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో తలసాని ఎటువైపు నిలుస్తారన్న ఉత్కంఠ నెలకొంది. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ దిలీప్ లైవ్ ద్వారా అందిస్తారు. దిలీప్, గ్రేసీ చూసుకోవచ్చు. సో జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత అనివార్యమైనటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వివిధ పార్టీలకు తలనొప్పిగా మారిందో లేదో తెలియదు, కానీ తలసాని కుటుంబానికి మాత్రం తలనొప్పిగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ ఇటు బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను అభ్యర్థిగా ప్రకటించింది. కానీ అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అటు నవీన్ యాదవ్ పేరు ఖరారు అయినప్పటి నుంచి కూడా ఇటు తలసాని కుటుంబంలో, ఎందుకంటే తలసాని కుటుంబానికి సంబంధించినటువంటి తలసాని సోదరుడికి అల్లుడుగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ పట్ల వాళ్ళ ఇంటి అల్లుడు పోటీలో ఉండడంతో మరి తలసాని ఎలాంటి అంటే ప్రచారానికి వస్తారా లేదా, ప్రచారం చేస్తారా లేదా అనేటువంటిది ఒక చర్చ అయితే ఇటు హైదరాబాద్లో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో నవీన్ యాదవ్ ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేశారు. సో ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. సో కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ ప్రధాన పార్టీలుగా ఈ యొక్క ఉప ఎన్నికల్లో బల్లోకి దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రెండు పార్టీలు కూడా ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే గతంలో కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానాన్ని ఇటు బీఆర్ఎస్ కోల్పోయింది. సో అప్పుడు పార్లమెంటు ఎన్నికలతో పాటు అటు ఉప ఎన్నిక జరిగింది. సో దాంట్లో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయినట్టు బీఆర్ఎస్ ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా సరే కైవసం చేసుకోవాలని చాలా పట్టుదలతో ఉంది. దానికి సంబంధించి వ్యూహాలు కూడా రచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే డివిజన్లకు సంబంధించి ఇన్ఛార్జీలను కూడా నియమించింది. అయితే ఇప్పుడు తలసానికి సంబంధించి మరి ఈ ఉప ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో పాల్గొంటారా లేదా అనేటువంటిది ఒక చర్చ, ఒక ఆసక్తి అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈ చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో గతంలో ఇటు తలసాని సాయి కూడా అటు సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించి పోటీ చేశారు. సో సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోనే ఈ జూబ్లీహిల్స్ స్థానం కూడా ఉంటుంది కాబట్టి ఇటు జూబ్లీహిల్స్ స్థానంలో కూడా తలసానికి మంచి పట్టున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యాదవ్ సామాజిక వర్గం ఓట్లు కూడా చాలా వరకు ఉన్నాయి కాబట్టి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏదైతే ఉప ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో పాల్గొంటే కొంత యాదవ సామాజిక సంబంధించినటువంటి ఓట్లు కూడా తమ వైపు మలుతాయి అనేటువంటిది ఇటు బీఆర్ఎస్ నేతల ఆలోచనగా ఉంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే తలసాని శ్రీనివాస్ యాదవ్తో కూడా ఇటు కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా చర్చలు జరిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పార్టీలో అయితే చాలా యాక్టివ్గానే కనపడతా ఉన్నారు తలసాని శ్రీనివాస్. ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితమే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలోనే గ్రేటర్లో బతుకమ్మ సంబరాలు జరిగాయి. అలాగే నిన్న ఇటు చలో బస్ భవన్ కార్యక్రమాన్ని కూడా తలసాని వెంటనే కేటీఆర్ కూడా వెళ్ళడం జరిగింది. సో ఈ నేపథ్యంలో గ్రేటర్లో బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉన్నటువంటి పార్టీ ఉంది. ఎందుకంటే కేవలం ఒక గోషమాయలు అలాగే ఒక కంటోన్మెంట్ ఈ రెండు స్థానాల మీదుగా పూర్తి స్థాయి అన్ని సీట్లను కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది కాబట్టి సో మరోసారి కూడా ఇటు జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకొని గ్రేటర్లో బలంగా ఉన్నాము అనేటువంటి సంకేతాలు ఇవ్వాలని ఇటు బీఆర్ఎస్ ఆలోచనలో ఉంది. అయితే ఇప్పుడు మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ గ్రేటర్లో పట్టున్నటువంటి సీనియర్ నేత, సో మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే కాబట్టి సో మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా లేదా అనేటువంటిది అయితే ఒక చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రేసీ, రైట్, థ్యాంక్ యూ దిలీప్.